మార్నింగ్ పిల్లలు. మనం ఈరోజు వంట చేయడం గురించి తెలుసుకుందాం. మీ ఇంట్లో ఎవరు వంట చేస్తారు నాన్న? అందరి ఇళ్ళల్లో అమ్మ వాళ్ళే కదా చేస్తారు కదా. మరి మీ అమ్మ వంట చేయడానికి కట్లపై వాడుతుందా, గ్యాస్ స్టవ్ వాడుతుందా? అందరికీ గవర్నమెంట్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది కదా, గ్యాస్ స్టవ్ వాడతారు. సరే, మరి వంట చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నం చేస్తున్నారు అనుకుందాం. మరి ఫస్ట్ అమ్మ గిన్నెలో బియ్యం తీసుకుని ఏం చేస్తుంది? కడుగుతుంది. నీళ్ళతో కడుగుతుంది కదా. ఎన్నిసార్లు కడుగుతుంది? 2 సార్లు కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి గిన్నె పొయ్యి మీద పెడుతుంది. మరి కూర చేసేటప్పుడు కూరగాయలు కూడా కడగాలి కదా. మరి కూరగాయలు ఎలా కడుగుతారో ఇప్పుడు మనం చూద్దామా? కూరగాయలకి మందులు కొట్టింటారు కదా నాన్న, కొట్టింటారు కదా. మరి మనం అట్లే వండుకున్నాం అనుకోండి, సరిగా కడుక్కోకుండా మనకి జబ్బులు వస్తాయి అన్నమాట. కాబట్టి నీళ్ళల్లో ఫస్ట్ ఏం వేయాలంటే కొద్దిగా ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత ఆ ఉప్పుని బాగా కరిగించుకోవాలి. ఇలా ఉప్పు నీళ్ళల్లో మనం ఏం చేయాలంటే, మనం ఏ వంట చేసుకుంటున్నామో ఆ కూరగాయలను మనము వేసుకోవాలి. ఇప్పుడు టమోటా ఉంది, టమోటాకు కూడా మందులు కొట్టింటారు. క్యారెట్ ఉంది, క్యారెట్ కూడా మందులు కొట్టింటారు. పచ్చిమిర్చి, వంకాయలు, మనం ఏం కూరలు చేసుకుంటున్నామో ఆ కూరగాయలు అన్నింటినీ ఏం చేయాలంటే శుభ్రంగా బాగా పిసికి కడగాలి. బాగా ఇలాగా బాగా కడగాలన్నమాట. ఇలాగ బాగా కడగాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇలా కొద్దిసేపు బాగా కడిగిన తర్వాత వాటిని మనము ముక్కలుగా కట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? కూరగాయల్ని కత్తితోకైనా కట్ చేసుకోవచ్చు, కత్తిపీట కూడా ఉపయోగించవచ్చు. మరి మీ ఇంట్లో కత్తి ఉందా, కత్తిపీట ఉందా? కత్తిపీట ఉంటుంది. సరే, మనం కూరగాయల్ని ఇలాగా నీట్గా కడుక్కున్నాం కదా. ఇందాక కడుక్కున్న వాటిని ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం వంటకి కూరగాయల్ని కట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇలాగా మనము కట్ చేసుకున్న తర్వాత మనకి ఏమేమి కూరగాయలు అవసరమవుతాయో వాటన్నింటినీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పచ్చిమిర్చి పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు, సన్న ముక్కలుగా అయినా కూడా కట్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమవుతుందమ్మా? ఇలాగా దీన్ని ఏమంటారంటే గ్యాస్ స్టవ్ అంటారు. ఏమంటారు దీన్ని? గ్యాస్ స్టవ్ అంటారు. మరి మీ అందరి ఇళ్ళలో ఉంటుంది, మీరు చూసింటారు. మన గ్యాస్ స్టవ్ మీద గిన్నె ఎలా పెట్టాలి అంటే ఇలా పెట్టాలి. అలా గ్యాస్ స్టవ్ మీద గిన్నెని పెట్టాలి. పెట్టిన తర్వాత మనం ఏమైతే వంట చేసుకుంటామో ఆ వంటకు సంబంధించిన కూరగాయలు దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని ఇలాగా గంటెతో కలబెట్టాలి. ఓకేనా? మీరు ఎప్పుడైనా మీ అమ్మ వాళ్ళు పొయ్యి మీద ఏదైనా ఉంటే కలబెట్టండి అమ్మా అంటే హెల్ప్ చేస్తారా, చేయరా? వెరీ గుడ్. చూడండి పిల్లలు, ఇక్కడ కొన్ని జంతువులని 2 భాగాలుగా విడగొట్టడం జరిగింది నాన్న. మీరు ఒక సగభాగం తీసుకుని, ఏదైనా ఒక జంతువుది ఒక సగభాగం తీసుకుని దాని 2వ సగభాగంతో జతపరచాల. చేస్తారా? పల్లవి తీసుకోనన్నా ఒకటి జత చేయనా? పల్లవి ఏంది నాన్న అది? మేక. ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? వెరీ గుడ్. పెట్టేసాడా? వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు? సన్విత తీసుకున్నా ఒకటి. దాని యొక్క సెకండ్ పార్ట్, ఇంకో పార్ట్ ఎక్కడ ఉందో చూడు.
సెట్ చేయదాన్ని. చేసినావా? వెరీ గుడ్. ఏమంటారు నాన్న దాన్ని? లయన్ కదా, తెలుగులో సింహం అంటారు. పెట్టేసేయమ్మా. వెరీ గుడ్. నెక్స్ట్ అన్వేష్, తీసుకోకటి సెట్ చేయి. వెరీ గుడ్ అన్వేష్. ఏమంటారు నాన్న దాన్ని? రైనోసర్, ఖడ్గమృగం అంటారు తెలుగులో. ఓకేనా? వెరీ గుడ్. పెట్టేసేయడా. వెరీ గుడ్, నైస్. జితేంద్ర, ఒకటి తీసుకోనా. దాని రెండో పార్ట్ ఎక్కడుందో చూడు. వెరీ గుడ్, సెట్ చేయి. ఏమంటారు నాన్న దాన్ని ఇంగ్లీష్లో? చెప్పాలా? హార్స్. హార్స్ ఏమంటారు? బాగా స్పీడ్గా పరిగెత్తది కదా గుర్రం. చూసినారా పరిగెత్తేది గుర్రాన్ని? పెట్టేసినా, పెట్టేసేయి. వెరీ గుడ్. నెక్స్ట్ నిహారిక, తీసుకున్నా ఒకటి. దాని ఇంకో భాగం ఎక్కడుందో చూడు. జత చేయమా. ఏంది నాన్న అది? తెలుగులో ఏమంటారు? వెరీ గుడ్ నిహారిక. పెట్టేసేనన్నాడా. నెక్స్ట్ హర్షిత్, ఒకటి తీసుకోమా. వెరీ గుడ్. సెట్ చేయదాన్ని. ఏంది నాన్న అది? పులి. పులి, టైగర్ ఇంగ్లీష్లో. వెరీ గుడ్. సువర్ణ, ఇంకా లాస్ట్ ఒకటి ఉంది నాన్న, సెట్ చేయదాన్ని, దాని భాగం. వెరీ గుడ్. ఏంది మాది? ఏందది? జిరాఫ్. వెరీ గుడ్. ఓకేనా? పెట్టేసే ఇక్కడ. అర్థమైంది కదా? మనము భాగాలుగా విడగొట్టినాము. ఏ భాగానికి ఆ భాగాన్ని మీరు చక్కగా జత చేస్తున్నారా? క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. చూడండి పిల్లలు, మనం ఈరోజు దివ్యాంగుల గురించి మాట్లాడుకుందాం. వాళ్ళకి ఎలా సహాయం చేయాలో చూద్దాం. దివ్యాంగులు అంటే ఎవరంటే నాన్న, మనకి ఎప్పుడైనా చూస్తూ ఉంటాం ఊర్లో. యశ్వంత్, ఊర్లో కాళ్ళు లేని వాళ్ళని చూసింటారు మీరు. మన బళ్ళలో ఎవరు లేరు. ఊర్లో ఎవరైనా ఉన్నారా? కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారా మన ఊర్లో? వాళ్ళు ఎలా నడుస్తారు? నడవగలరా బాగా మనలాగా? నడవలేరు. మరి ఎలా నడుస్తారు వాళ్ళు? సంకల కింద కట్టెలు వేసుకొని నడుస్తారు. ఇంకా కొంతమందికి అయితే షూస్ ఉంటాయి, మా సపరేట్ షూ ఉంటుంది. ఆ షూస్ వేసుకొని నడుస్తారు. ఇంకా కొంతమంది కళ్ళు లేని వాళ్ళు ఉంటారు నాన్న. చూస్తున్నారా మీరు కళ్ళు లేని వాళ్ళను? ఇషాద్, చూసినావా? ఆ కళ్ళు లేని వాళ్ళు పాపం సరిగా కనపడదు కదా వాళ్ళకి. అస్సలు కనపడదు, సరిగా కాదు, అస్సలు కనపడదు అనమాట. అట్లాంటి వాళ్ళు రోడ్డు దాటాలన్నా కూడా మనం కళ్ళు మూసుకొని ఎప్పుడైనా కరెంటు పోతేనే మనం ఉండలేము నాన్న. అవునా? కరెంటు పోతేనే చీకటికి ఉండలేము. అట్లాంటప్పుడు వాళ్ళకి అస్సలు కళ్ళు కనపడవు నాన్న. అప్పుడు ఎట్లా నడుస్తారు వాళ్ళు? పాపము నడవలేరు కదా. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకి సహాయం చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్లో ఎవరైనా కాళ్ళు లేని పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి మనము గేట్ దగ్గర నుంచి క్లాస్ రూమ్ వరకు చేయి పట్టుకొని పిలుచుకొని రావాలి, నడిపించుకొని రావాలి. వాళ్ళ బ్యాగ్ను మనమే తీసుకొని రావాలి. మొయ్యలేరు కదా పాపం వాళ్ళు. అవునా? ఇంకా భోంచేస్తారనుకోండి, భోజనం చేసేటప్పుడు వాళ్ళకి మనమే అన్నం పెట్టించుకొని రావాలి. వాళ్ళు ఒక చోట కూర్చుంటారు, మనమే పెట్టించుకొని ఇవ్వాలి. నీళ్లు కావలిస్తే నీళ్లు తెచ్చి ఇవ్వాలి. ఎప్పుడైనా రోడ్డు దాటాలనుకోండిరా, వాళ్ళు గబగబా నడవలేరు కదా. అప్పుడు మనము వెహికల్స్ను ఆపుతూ ఒక చేత్తో వాళ్ళని పట్టుకొని రోడ్డు దాటించాలి.
అర్థమవుతుందా? అలా మనము జాగ్రత్తలు మనం పాటిస్తూ వాళ్ళకు మనము సహాయం చేయాల్సి ఉంటుంది. చేస్తారా ఎప్పుడన్నా మీరు? చెయ్యాలి, తప్పకుండా చేయాలి. వాళ్ళకి కాళ్ళు సరిగా లేని వాళ్ళకి కానీ కళ్ళు సరిగా లేని వాళ్ళకి కానీ మనము ఖచ్చితంగా సహాయం చేయాలి. రోడ్డు దాటేటప్పుడు కానీ, భోంచేసేటప్పుడు కానీ, నీళ్ళు అవసరమైనప్పుడు కానీ, లేదంటే ఏదైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని అడిగినా అడగకపోయినా మనము సహాయం చేయాలన్నమాట. ఓకేనా? చేస్తారా? వెరీ గుడ్.